కర్నూలు జిల్లా ఆదోనిలో ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సీపై చర్చకు సిద్ధమంటూ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సవాల్ చేస్తూ వైసీపీ కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే ఆదోనిలోని వైసీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెగా డిఎస్సీపై చర్చకు సిద్ధమంటూ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సవాల్ చేస్తూ వైసీపీ కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే ఆదోనిలోని వైసీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెగా డిఎస్సీపై చర్చకు సిద్ధమంటూ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సవాల్ చేస్తూ వైసీపీ కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే ఆదోనిలోని వైసీపీ కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, ప్రస్తుతం ఆదోనిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సింధు, ఏదైతే ఆదోనిలో ఉధృత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఆదోనిలో ఇప్పటికే డిఎస్సికి సంబంధించి ఈ రాష్ట్రంలో వాడివేడ చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ అవకతవకలను వైసీపీ పూర్తిగా అవకతవకలు జరగకపోయినప్పటికీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఇది చేస్తున్నారు. వారికి క్లారిటీ లేకపోతే కనుక నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా 5 గంటలకు 6 గంటలకు నేను వాళ్ళ కార్యాలయానికి వెళ్తాను, లేదా వాళ్ళు నా కార్యాలయానికి వచ్చినాను కూడా పర్వాలేదు అని చెప్పి కూడా ఒక వీడియో అయితే కనుక విడుదల చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఆధ్వర్యంలో వాతావరణం మారిపోయిందని చెప్పుకోవాలి. ఏదైతే కనుక ఇప్పుడు డిఎస్సికి సంబంధించి ఒక ఎమ్మెల్యే చెప్పడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదేవిధంగా అక్కడ స్థానిక ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూడా కార్యకర్తలు కూడా భారీ ఎత్తున అయితే కనుక కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పుతుందనే ఉద్దేశంతో అయితే కనుక పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే భారీ ఎత్తున అయితే కనుక అక్కడ మోహరించిన పరిస్థితి ఆదోనిలో కనిపిస్తుంది. ఏదైతే పార్థసారథి ఎమ్మెల్యే ఉన్నారో వారిని ఇంటి దగ్గరనే ఆపివేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉందో అదేవిధంగా సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పూర్తిగా బందోబస్తు అయితే కనుక ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే కనుక ఆపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడైతే కనుక ఉధృత వాతావరణం కనుక మన విజువల్స్ లో చూసుకోవచ్చు. పూర్తిగా రోడ్డు మీద కూర్చొని కూడా ధర్నా కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మేము వెళ్ళాలి, వారికి క్లారిటీ ఇవ్వాలని కూడా పార్థసారథి ఒకటే మైండ్ పట్టుబట్టిన పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మస్తాన్. No!